హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. ఈరోజు మనము కెమికల్ కైనెటిక్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది ఏ ఎగ్జామ్లోనైనా. మనకు మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్, దీన్నే ఎంజైమాటిక్ క్యాటలిసిస్ అంటాం. ఈ ఎంజైమాటిక్ క్యాటలిసిస్లో మనం యూజ్ చేసేది ఎంజైమ్ అండి. ఎంజైమ్ క్యాటలిస్ట్గా యాక్ట్ అవుతుంది. ఎస్ అనేది రియాక్టెంట్. ఇక్కడ ఎస్ అంటే సబ్స్ట్రేట్ అని మాట్లాడుతున్నా. ఎస్ అనేది రియాక్టెంట్. ఈ ఎంజైమ్తో రియాక్షన్ జరిపించి మనకు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ని ఇస్తుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఇస్తుంది. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది మనకు ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మనకు ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒకవేళ కనుక గ్రాఫ్ ప్రకారం చూసుకున్నట్టయితే పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్స్ రాస్తున్నాం. రియాక్షన్ కోఆర్డినేట్స్ గా తీసుకున్నామండి. ఇక్కడ ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ ఇది రియాక్టెంట్స్ అండి. ఈ రియాక్టెంట్ దగ్గర మనకు ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, దాని నుంచి ప్రోడక్ట్ వస్తుంది. ఇది మనకు జరిగే ప్రాసెస్ అండి. ఎంజైమాటిక్ క్యాటలిసిస్ జరిగే ప్రాసెస్, రియాక్షన్ జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్. డైరెక్ట్ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఇంకొక గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసిన తర్వాత వాటిని డెరివేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనము మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫైనల్ ఫార్ములా రాస్తున్నా. ఫస్ట్ మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్. ఇది ఒక్కటి మాత్రమే ఇంపార్టెంట్ అండి. ఈ ఫైనల్ ఫార్ములా మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. R = K2 E0 S by Km plus substrate concentration, or equal to Vmax S by Km plus substrate. ఏం లేదండి, K2 E0ని Vmax అంటాం. Vmax అంటే మనకు మ్యాక్సిమం రేట్. ఇక్కడ రేటు, ఇది మ్యాక్సిమం రేట్. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒకసారి గ్రాఫ్కు కనుక ఈక్వేషన్ ఇచ్చుకున్నట్టయితే 1/r ఈ ఈక్వేషన్కి రాస్తున్నా. డైరెక్ట్ Km plus substrate concentration by Vmax plus Vmax into substrate concentration. ఇండివిజువల్గా రాసుకున్నట్టయితే 1/r = Km by Vmax substrate concentration plus substrate by Vmax substrate concentration. ఇక్కడ మనము దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/r = Km by Vmax 1 by substrate concentration plus 1 by Vmax 1 by Vmax. ఇది మనకు y = mx plus c రూపంలో ఉంది. సో దీని గ్రాఫ్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్సెప్ట్ రూపంలో ఉంటుంది. ఇక్కడ స్లోప్ అనేది m = Km by Vmax. Km by Vmax. ఇంటర్సెప్ట్ వచ్చేసి 1 by Vmax. y యాక్సిస్ 1/r, x యాక్సిస్ 1/s. ఇది మనకు గ్రాఫ్. ఇది మనకు మైకేలిస్ మెంటన్స్ యొక్క గ్రాఫ్. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన రిలేషన్స్ ఇది అండ్ ఇదండి. ఈ గ్రాఫ్, ఈ మూడు గుర్తుంచుకోవాలి. నేను ఈ గ్రాఫ్ ఆల్రెడీ ఇక్కడే చెప్పాను. సో మనకు అక్కడ ఓన్లీ డెరివేషన్ ఫార్ములా డిరైవ్ చేస్తాను. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఒకసారి డెరివేషన్ చూసుకుందాం. బట్ ఈ పాయింట్స్ మాత్రం సరిపోతాయి. మిగిలిన ఏదాన్ని ఇస్తే ప్రాబ్లమేటిక్, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్ డెరివేషన్ ఎలా వచ్చిందో చూసుకుందాం. ఇక్కడ ఈక్వేషన్లో మనకు ఎంజైమ్ ఉందండి. ఈ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, టోటల్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్గా మాట్లాడుకుంటున్నాను నేను. ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ టోటల్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. ఇందులో మనకు ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు టోటల్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కాన్సన్ట్రేషన్. సో ఈ ఈక్వేషన్ని మనము యూజ్ చేస్తామండి. ఈ ఈక్వేషన్ని నెంబర్ 1 అనుకుంటున్నా. అయితే ఇక్కడ
ఈ ఈక్వేషన్ ఈ రియాక్షన్ నుంచి మన రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ కనుక రాసుకున్నట్టయితే ఆర్ అంటున్న దాన్ని ఆర్ ఈక్వల్ టు డైరెక్ట్ కే టు ఈఎస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2గా అనుకుంటున్నా అండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇక్కడ మనకు ఈ ఇంటర్మీడియట్ అనేది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఈ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ గురించి రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈక్వల్ టు ఏ విధంగా ఉంటుందంటే రేట్ ఆఫ్ అపియరెన్స్ మైనస్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే రేట్ ఆఫ్ అపియరెన్స్ మైనస్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్గా రాసుకోవచ్చు. అయితే దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రాయాలి మరి? రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ అపియరెన్స్. అపియర్ ఎక్కడ అవుతుందండి? ఈ K1 ప్రాసెస్లో అవుతుంది. కాబట్టి K1 ఎంజైమ్ సబ్స్ట్రేట్, డిసపియరెన్స్ రివర్స్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ ఫార్మేషన్లో ఉంది. కాబట్టి మైనస్ K-1 ES మైనస్ K2 ESగా చెప్పుకోవచ్చు. ఇందులో నేను కామన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ మనకు స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ ఏమని చెప్తుంది అంటే రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈక్వల్ టు 0 బై dt ఈక్వల్ టు 0 అంటుంది. సో ఇక్కడ మరి K అండ్ ఈ వాల్యూ ఉంది ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనము ఏమని రాసుకోవచ్చు అంటే 0 ఈక్వల్ టు K1 ఈ ప్లేస్లో ఇది రాస్తున్నా అండి, E0 మైనస్ ES మైనస్ ఇక్కడ ES కామన్ తీస్తున్నా K-1 ప్లస్ K2గా రాసుకోవచ్చు. దీన్ని ఇండివిజువల్గా రాసుకున్నట్టయితే 0 ఈక్వల్ టు K1 అండ్ ఇక్కడ సబ్స్ట్రేట్ ఉంటుందండి, S ఉంది కదా, ఈ S రాయాలి. K1 S E0 మైనస్ K1 S ESగా రాసుకోవచ్చు మైనస్ K2గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులో నుంచి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కామన్ తీసుకున్నట్టయితే K1S ప్లస్ K-1 ప్లస్ K2గా రాసుకోవచ్చు. దీన్ని నేను ఈక్వల్కి ఇటువైపు పంపిస్తున్నా. సో డైరెక్ట్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ K1S ప్లస్ K-1 ప్లస్ K2 ఈక్వల్ టు డైరెక్ట్ K1 ఎంజైమ్ నీట్ రాస్తున్నా, సబ్స్ట్రేట్ నీట్ రాస్తున్నా, అంతే. ఈ విధంగా రాసుకోవచ్చు. సో డైరెక్ట్ ES కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు ఈ K1ని కనుక కిందికి పంపిస్తే మనం దీన్ని ఇక్కడ రాస్తున్నా. సో ES ఈక్వల్ టు E0 S బై S ప్లస్ దీన్ని ఇక్కడ లెట్ అజ్యూమ్ Michaelis Menten constant Km is equal to K-1 plus K2 by K1. దీన్ని మనము Michaelis Menten కాన్స్టెంట్ అంటామండి. దీన్ని ఇందులో రాసుకున్నట్లయితే ప్లస్ Kmగా రాసుకోవచ్చు. సో ఇది ఈక్వేషన్ 3గా రాసుకుంటున్నా. సో ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 3ని ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే జస్ట్ దీన్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే రేట్ ఈక్వల్ టు R ఈక్వల్ టు K2 E0
ఎస్ బై ఎస్ ప్లస్ కేఎం, ఎస్ ప్లస్ కేఎం. ఇది మనకు మైకేలిస్ మెంటెన్స్ ఈక్వేషన్ అండి. ఇది ఫైనల్. దీన్ని ఈక్వేషన్ 4 అని అంటున్నా, ఈక్వేషన్ 4 అంటున్నా. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. దీని నుంచి మనము నెక్స్ట్ 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది రఫ్ చేస్తున్నా నేను. ఒకసారి ఆ కేస్ 1 కేస్ 2 కనుక చూసుకున్నట్టయితే ఆర్ ఈక్వల్ టు ఇక్కడ కేస్ 1 అని రాస్తున్నా డైరెక్ట్. కేస్ 1లో మనకు మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అనేది హైగా ఉంది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. సో మనము సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇగ్నోర్ చేయొచ్చు. సో మనకు అప్పుడు రేట్ అనేది ఏ విధంగా మారుతుందంటే డైరెక్ట్గా K2 E0 S బై Km. ఈ 2 కాన్స్టెంట్లు. సో ఇది మనకు 2 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది రియాక్షన్ ఫాలోస్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. సేమ్ కేస్ 2లో రివర్స్. ఇప్పుడు కేస్ 2లో మనము Km అనేది చాలా తక్కువ ఉంది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కంటే. సో రేట్ అనేది ఏ విధంగా అవుతుందంటే మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ని ఇగ్నోర్ చేస్తే సబ్స్ట్రేట్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు K2 E0గా ఉంటుందండి. ఇది మనకు రియాక్షన్ ఫాలోవర్స్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అండి. దీన్నే మనం ఏమంటామంటే Vmax. ఒకవేళ కనుక సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ హైగా ఉన్నట్లయితే మనకు రేట్ అనేది మ్యాక్సిమం రేట్కి ఈక్వల్గా ఉంటుంది. సో R ఈజ్ ఈక్వల్ టు K2 E0 దట్ ఈజ్ ఈక్వల్ టు Vmax. ఈ కేసులో మనకు మ్యాక్సిమం రేట్కు ఈక్వల్గా ఉంటుంది రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది. సో ఇది నేను Vmaxని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు R ఈక్వల్ టు Vmax సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ బై Km ప్లస్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఒకటే ఈక్వేషన్లో రాస్తున్నా K2 E0 సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ బై Km. మనకి ఇది ఫైనల్ ఈక్వేషన్. ఒక్కటి ఇది గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడికి మనకు మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్ ఓవర్. దిస్ ఈజ్ కాల్డ్ మైకేలిస్ మెంటన్స్ ఈక్వేషన్. ఇక్కడ మనము ఆల్రెడీ నేను గ్రాఫ్ దేనికి ఇచ్చానో ఆ గ్రాఫ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వరకు డెరివేషన్ ఇంపార్టెంట్. ఆ గ్రాఫ్ డెరివేషన్ కూడా ఎలా చేశానో ఫస్టే చెప్పాను. సో అది అండ్ ఈ 2 గుర్తుంచుకుంటే ఖచ్చితంగా మీరు టీఎస్ జెన్కోలో ఒక మార్క్ గెయిన్ చేసుకోవచ్చు అండి. టీఎస్ జెన్కోనే కాదు, ఈవెన్ సిఎస్ఐఆర్లో కానీ సెట్లో కానీ ఒక మార్క్ కంపల్సరీ ఈ కాన్సెప్ట్ మీద రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంతటితో ఈ కాన్సెప్ట్ ఓవర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.